నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనం ఇంతకుముందు శని త్రయోదశి గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు శని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనతో మనం ఎంత మంచిగా ఉంటే ఆయన అంత మంచిగా ఉంటాడు, అన్నిటికన్నా గ్రహాల్లో మంచి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని భగవానుడు అని చెప్పి. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మేము అందరము విన్నది ఏంటి అంటే నవగ్రహ ప్రదక్షిణలు చేసినా ఖచ్చితంగా కాలు కడుక్కోవాల్సిందే, శనికి అభిషేకం చేసినా శనికి సంబంధించిన పూజలు చేసినా ఖచ్చితంగా కాలు కడుక్కున్న తర్వాతే మనము మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానివ్వండి, లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే స్నానం చేయాలని కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆ విధానమే వింటూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నాం. కానీ మీరేమో దానికంతా రివర్స్ చెప్పారు. మరి ఒకరు అలా చెప్తున్నారు, ఒకరు ఇలా చెప్తున్నారు, అసలు ఏది వాస్తవం? మేము ఏం వినాలి, అసలు ఏం ఆచరించాలి? వింటం మానేయండి. అదేంటండి? అంతే. ఎందువల్లనంటే గ్రహాలు ఎన్నమ్మా? 9. శనిని ఎందుకు చండాలుడుగా మీరు చిత్రీకరిస్తున్నారు? మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏమైనా కొట్టాడా, మిమ్మల్ని తిట్టాడా? మరి ఆయన మీద ఎందుకు అని అంటే ఒక మనిషికి భయం అనేటువంటిది కలిగిస్తేనే కొంతమంది జీవితాలు వెళ్తాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, డివోషనల్ భగవంతుడికి సంబంధించింది భయపెట్టేస్తున్నారు. అవునండి, బాగా ఎంత భయపెడుతున్నారో అంత భయపడుతున్నారు కూడా. శని అనంటే బుధుడు అంటే భయం లేదు, గురువు అంటే భయం లేదు, శుక్రుడు అంటే భయం లేదు, రవి అంటే గ్రహాలలో అత్యంత క్రూరమైన గ్రహం రవి. అవునా? చాలా క్రూరమైన గ్రహం. ఎందుకండి? రవి అంటే చెప్తా, రవి అంటే భయం లేదు. కానీ శని చాలా సాత్వికుడు, చాలా మంచివాడు, ఉత్తముడు. అతను అనగానే మనం భయపడిపోతాం. అవును, శని పట్టేసింది అంటే నానుడి అంటారు, చూసారండి? ఆ నానుడి అనేటువంటిది మనం ఏంటి అనేటువంటిది మనకు మాత్రమే తెలుసు, ఎదుటి మనిషికి తెలీదు. మనం నార్మల్గా ఎదుటి మనిషి సరదాగా ఆడుతూ పాడుతూ 2-3 జోకులు వేసామనుకోండి, అది ఎదుటి మనిషికి నెగిటివ్గా అనిపించవచ్చు. తప్పెవరిది? అన్నవారిది కాదంటారా? అన్నవారిది ఎందుకు అవుతుంది? మనం అర్థం చేసుకునే విధానం రాంగ్ అంటారా? అంటే మంచి చెడు రెండు ఉన్నప్పుడు మంచి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, చెడు మాత్రం ఎందుకు అర్థం చేసుకుంటున్నాం? ఇటువంటిది శని అనగానే లోకం మీద రుద్దబడిందండి. ఓకే, లోకం మీద రుద్దబడింది. అంటే అసలు ఎక్కడో అక్కడ కొంతైనా లేనిదే అసలు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటారు? చెప్తా. లేదమ్మా, అంటే ధర్మ బుద్ధి శని దగ్గర ఉండాలి. ఇప్పుడు శనికి నువ్వేం చేయక్కర్లా, శని దగ్గర దేని తీసుకెళ్ళకపోతే చాలు. తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ధర్మానికి తగు శిక్ష వెంటనే పడుతుంది. అదేం చేస్తాం? నేను శని దగ్గర దొంగతనం చేసుకొచ్చానని చెప్పాం, నేను శని దగ్గరికి వెళ్ళొచ్చా కాబట్టి నేను ఇబ్బంది పడ్డా, శని నన్ను అన్యాయం చేశాడు. అంటే మన వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే అమ్మా, నేను ఆలోచించేది ఒక రకంగా ఉంటుంది. నేను ఉదయం పూట ఇంటి నుంచి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి బయటికి వెళ్ళా, ఏదో ప్రమాదం ఇంతతో తప్పిపోయింది. లేదంటే గుళ్ళో నుంచి వస్తుంటే కాలికి ఎదురు దెబ్బ తగిలింది, చిన్నదాంతో తప్పిపోయింది. నేను ఆలోచిస్తాను, ఇవాళ ఉదయం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చా కాబట్టి నాకు కాలికి తగిలి గోటుతో తప్పిపోయింది, గుళ్ళోకి వెళ్లకుండా బయటికి వెళ్ళినట్లయితే రోడ్డు మీద ఏం జరిగేదో, దీంతో నన్ను భగవంతుడు కాపాడారని నేను ఆలోచించవచ్చు. నేను గుళ్ళోకి వెళ్ళొచ్చాక నాకు దెబ్బ తగిలింది అని నేను ఆలోచించవచ్చు. అంటే మన ఆలోచన విధానం. ఇలా శనిని తప్పు చేసేసారు. ఇదొకటి. 2, మన ఇంటికి వచ్చేది ఆయన కొట్టలేదు తిట్టలేదుగా. శివాలయానికి వెళ్తున్నాంగా, శివుడికి అభిషేకం చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? విష్ణుమూర్తికి అభిషేకం చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? వెంకటేశ్వర స్వామికి అర్చన చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? రాముడి వారికి చేస్తున్నాం, స్నానం చేస్తున్నామా? గణపతికి చేస్తున్నాం, సూర్యుడికి చేస్తున్నాం, స్నానం చేయట్లా, చంద్రుడికి చేస్తున్నాం, స్నానం చేయట్లా, కుజుడికి చేస్తున్నాం, స్నానం. శనికి వచ్చేటప్పటికి అభిషేకంగా నేను స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేయాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోనంటే అంటారా అని వాడు ఆయన? అంటే ఇక్కడ ఇలా అర్థం చేసుకోవచ్చు కదండి, ఆయన అంటారని వాడని కాదు, ఈ పట్టిన శని ఇక్కడతో పోతుంది ఈ పూజ వల్ల కాబట్టి ఈ ఒంటి మీద బట్టలు తీసేయడమా, లేకపోతే కాలు కడుక్కుంటే కాళ్ళల్లో శని అంటూ ఉంటారు, అలా వెళ్ళిపోతుంది అని. అంటే శని పట్టింది బట్టలకి పట్టిందా, మనిషికి పట్టిందా? మనిషికి పట్టింది. నువ్వు కూడా అక్కడ దూకేసి అగ్నిలోకి అట్లా కదమ్మా. నేనంటే మీకు ఒక రకంగా అనిపించచ్చేమో, బట్టలకు కాదుగా పట్టింది ఆయన, బట్టలకు పట్టిందా? కాదు కదా, మనిషికేగా పట్టింది. ఒకవేళ పడితే నీకు కష్టం వచ్చిందంటే నీకే వచ్చింది, నీ బట్టలకి రాలేదుగా. మరి నువ్వు అర్చన చేసుకున్నప్పుడు అర్చన చేసావు, శనికి అభిషేకం చేసావు, తల నిండా స్నానం చేసి బట్టలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అన్నారు.
బట్టలకి లేదు కదా శని యొక్క ప్రభావము, నా శరీరానికి ఉంది, నా శరీరాన్ని నేను వదిలేయాలి కదా మరి న్యాయమైతే. కాబట్టి తప్పమ్మా. మన ఆలోచించే విధానం ఉంటుంది, ఆ ఆలోచించే విధానాన్ని అనుసరించే ఆయన మనకి ఇచ్చే అనుగ్రహము ఆగ్రహాలు ఉంటాయండి. ఎప్పుడూ కూడా మన గదిలో నలుగురు ఉన్నాం, మన ముగ్గురం ఒకటిగా ఉంటూ ఒక మనిషిని తేడాగా చూస్తే ఎలా ఉంటుంది ఆ మనిషికి? బాధగా ఉంటుంది. ఇక రకరకాల లోపల నువ్వు నన్ను తేడా చూసావుగా, ఆ తేడా నీకు నేను చూపిస్తా అంటాడు. అయిపోయింది. అంతే, కొంతకాలం ఓపిక పడతారు, తర్వాత కుక్క కాటుకి చెప్పు దెబ్బ. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదండి, దీన్ని అంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా చాలా మిస్టేక్ దీనికి కొన్ని ఎందుకు పెట్టారంటారు నేను చెప్తా. దాన్ని మార్చారు ఇట్లా. నవగ్రహాలకు వెళ్ళినప్పుడు శనికి తైలాభిషేకం చేయండి అన్నప్పుడు ఆ అభిషేకం చేసేసినప్పుడు కింద మొత్తం నూనె పడుతూ ఉంటుంది, ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడు కాళ్ళకి మొత్తం నూనె అంటుంది. బయటకు వచ్చేస్తే పూర్వకాలంలో మొత్తం నాపరాల్లో ఉండేవి కదా, ఎక్కడైనా గబెక్కిన నడుస్తున్నప్పుడు ఆ నూనె కాలు మీద నాపరాయి మీద కాలు పెట్టి నీళ్ళు పడి జారితే తలకాయ పగులుతుంది వీళ్ళకి. కాబట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి. ఏది బావి దగ్గర గచ్చు ఉంటుంది, ఆ గచ్చికేసి కాలు రుద్దితే జిడ్డు పోతుంది, కాలికి పట్టినట్టు జిడ్డు పోతుంది. అప్పుడు మీరు నడుచుకుంటూ ప్రదక్షిణాలు చేసినా ఏం అనర్థం కాదు అనే ఉద్దేశంతో నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తే కాలు కడుక్కోండి అని చెప్పారు. అది వదిలేసేసి మన వాళ్ళు దాన్ని భూతద్దంలో చూపించి భయపెట్టేటప్పటికీ ఇవాళ ఎంతమంది ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా శరీరంగా భయం ఎందుకు అంటే ఇదే కారణం. ఇక్కడ పాతుకుపోయిందండి, ఇక్కడ పాతుకుపోయింది. దానికి మనం ఎవరో ఏం చేయలేం. తనకు తను అర్థం చేసుకోవాలి. నా ఇంటికి వచ్చి నన్ను అన్యాయం చేయలేదు. నవగ్రహాలలో ఒకడు శని, నవగ్రహాలలో ఒకడు శని. ఆయన్ని ఎందుకు మనం తక్కువగా చూస్తున్నాం? ఆయన్ని తక్కువగా చూడటం వల్ల మన బ్రతుకులు ఇలా తయారవుతున్నాయనే విషయం ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోగలిగితే ముందు తెలుసుకున్న మరుక్షణం జీవితాలు మారుతాయండి. నేను ప్రతి క్షణం శనివారం అంటే నాకు చాలా ఇష్టం. శనివారం అంటే నాకు చాలా ఇష్టం. ఎందువలన? ఆయనకు ఒక గుప్పె నువ్వులు ఆయనకు వేసిన, అంత నువ్వుల నూనె పోసిన, లేదంటే నువ్వుల్ని ఒక వస్త్రంలో వేసి ఒక చిన్న జ్యోతి ఆయనకు వెలిగించిన, ఊరికే శివుడు అభిషేకానికి ఎలా సంతృప్తులవుతాడో అలా ఆయన మీద ఒక చుక్క నూనె కానీ నువ్వులు కానీ వేస్తే సంతృష్టి శని నీకేం కావాలి తీసేసుకోవయ్యా అంటాడు. మనకు కావాల్సిన ప్రతిదీ సర్వసౌఖ్యాలు అనుగ్రహించేటువంటి దాత శనమ్మ. కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. కానీ ఎంతసేపటికి శని పీడా పిశాచము నువ్వు అనుకున్నంతకాలం కూడా ఆ నెగిటివ్ నీ దగ్గరే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గత ఇప్పుడు మనకి 27వ తారీఖు రోజు నాడు శని త్రయోదశి వచ్చింది. కాబట్టి నెగిటివ్గా ఆలోచిస్తూ మనకి ఇవన్నీ ఉన్నాయి, దీనికన్నిటికీ కారణం ఇంత బాధపడుతున్నాం శని అనేటువంటి ఆలోచనలు తీసేసి మన జీవితం ఇవాళ వరకు నిలబడ్డామంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అనుగ్రహంతో మనం నిలబడ్డాం. కాబట్టి అనురాధ నక్షత్రంతో కూడుకొని వచ్చింది. కాబట్టి ఆయన అనుగ్రహంతో ఇంకా మనం బాగుంటాము, సుఖంగా క్షేమంగా సంతోషంగా ఉంటాము, మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. శని పట్టని దేవుడు లేడు, శని పట్టని దేవుడు లేదు. అటువంటిది హనుమంతుడికి పట్టాడండి, పట్టి వదిలాడు. శని పట్టని దేవుడు లేడు అంటే దేవుడికే తప్పలేదు, మనమెంత. అటువంటిది భగవంతుడు ఏం చేశాడు? ధర్మ దృష్టితో ఉన్నాడు. మనం అధర్మంగా ఆలోచించాం. కాబట్టి ఆయనకి నమస్కారం చేసి మిత్రత్వంగా ఆయనకు చేయాల్సినటువంటి ఏదైతే కనుక ఆ నల్ల నువ్వులతో ఒక హోమం చేసేసుకుంటామో అక్కడితోటి శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభ్యమయ్యి ఏదైతే కనుక ఐశ్వర్యానికి మూలము, ప్రాణానికి మూలము. ఇక మనిషి చనిపోతాడేమో అనుకుంటే శని అనుగ్రహం ఉంటే బ్రతుకుతాడమ్మా. ఏవైతే ఉన్నాయో దాని నుంచి పరిపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యంతో మనం నిండుగా ఉంటాము అనే ఒక ఆలోచన మీరు కనుక పెట్టుకోగలిగితే అదే జరుగుతుందమ్మా. అంతే. ఇప్పుడు కూడా ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి